హాయ్ గాయ్స్, నేను మీ శివ్ కుమార్ జాష్వా. వెల్కమ్ టు టిఎస్ఆర్ వ్లాగ్స్. మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఇంత అందమైన ఫొటోస్. చూడండి, లొకేషన్ అద్దిరిపోయింది. ఫొటోస్ చూడండి ఎంత బాగొచ్చాయో. అసలు ఇలాంటి లొకేషన్ ఎక్కడుంది, ఈ ఫొటోస్ మేము ఎక్కడ దిగాము, ఎక్కడికి వెళ్తే మనం ఈ లొకేషన్లోకి వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్డ్, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మీరు ఈ లొకేషన్ ఎక్కడో తెలుసుకుంటారు. అసలు మీరు ఆశ్చర్యపోతారు ఈ ప్లేస్ లో ఈ లొకేషన్. హాయ్ గాయ్స్, నేను మీ శివకుమార్ జాషువా. వెల్కమ్ టు టిఎస్ఆర్ బ్లాగ్స్. కనిపిస్తున్న ఈ అద్భుతమైన లొకేషన్ ఎక్కడ అని అనుకుంటున్నారు కదా. చూడండి, స్కై కలర్స్ ఎంత బాగుందో. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలుసుకుందాం రండి. జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. ఇద్దరు చెట్లు పొట్లు మధ్యలో గాడికి తీసుకొని పోతున్నాడు అని అనుకోమాకండి. నెల్లూరు బ్యారేజ్ మెట్లు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇదంతా బ్యారేజ్. ఇది మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు నెల్లూరు బ్యారేజ్. అసలు ఇప్పుడు కలర్స్ ఈ టైంలో ఫ్రెండ్స్, అసలు కలర్స్ మారుతూ ఉంటది. ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కళ్ళతో నిజంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన బెస్ట్ వ్యూ పాయింట్ ఇది. మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ టైంలోనే అద్భుతంగా ఉంటుంది. కళ్ళు చెదిరిపోయే అందం ఫ్రెండ్స్ ఇది. రియల్లీ నేచర్ లవర్స్ ఇక్కడికి వస్తే పిచ్చి 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 పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉంటే ఇంకా చాలా బాగుండేది. సూపర్ ఫ్రెండ్స్. ఈ మంచి వ్యూలో ఫోటో షూట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వ్యూ పాయింట్. అద్భుతంగా ఉంటుంది. రాత్రి కొద్ది అందం మామూలుగా ఉండదు ఇది. నాకు ఇప్పుడు పిచ్చి లేసిన ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసి ఏడా కూర్చొని ఉంటాను ప్రశాంతంగా. కాకపోతే అప్పుడు ఇంతమంది జనాలు, ఈ వ్యూ పాయింట్ లేదు ఫ్రెండ్స్. మధ్యలో ఒక గట్టు ఉండేది, ఆ గట్టు పైన కూర్చొని ఏడస్తా ఉండేవాడిని. సెట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు వ్యూ పాయింట్ చేసి ఒంటరిగా ఏడ్చుకునేవాడిని. జనాలు 10 మందిలో కూర్చొని ఏడిచేటట్టే తయారు చేశారు పాయింట్లని. దూకేసేటట్టుంది ఫ్రెండ్స్ పాప మా బిడ్డ. ఎవరో చూపించండి రా, వదిలేమాకండి రా. కడలల్లే వేచే కనులే, కలలాగా కదిలే అలలే. చూసారా ఎంత ముద్దుగా, క్యూట్ గా, బ్యూటిఫుల్ లొకేషన్ తిరిగిపోయింది. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే, ఇది అసలు ఇంత అందమైన లొకేషన్. ఆ దూరంగా కొండలు ఉన్నాయి కదా, అదిగోండి ఆ కొండల పైన తిరుగుతా ఉంది చూడండి. పెద్ద పెద్ద గాలి లేక పాప మా ఊర్లో వాళ్ళు ఫ్యాన్లు పెట్టుకున్నారు. ఆ ఫ్యాన్ గాలితోనే అవతల పక్కన ఉండే ఊరంతా బతకతా ఉంది. మనకైతే ఫ్రీగా అంటే మా ఊర్లో ఫ్రీగా కరెంట్ పథకాలు కూడా ఉంటాయిలే. ఫ్యాన్ లేని వాళ్ళకి ఫ్యాన్ గాలి ఇచ్చే పథకం. సో అలాంటిది అనమాట. చూడండి అందమైన ఆకాశం. ఏదో మా వాడు మైరా రంగోలీ ఛానల్ ఓనరు మనోజ్ కుమార్ ఆల్రెడీ వీడియో తీసాడంట వాడు. నేను కాపీ వీడియో నేనే ఒప్పుకుంటా. కాపీ వీడియో అయినా మన కంటెంట్ వీడియో మందే. టిఎస్ఆర్ బ్లాగ్స్ ఫాలో అవ్వాలి, వాళ్ళది జస్ట్ చూడాలంతే. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, అందుకే నేను కూడా చెప్తున్నా, మైరా రంగోలీ ప్రతిసారి తలుచుకుంటామా, ఉన్నా లేకపోయినా తలుచుకుంటాను. ఇప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాం, నాయన కాపాడు నాయన అని. దేవుణ్ణి సబ్స్క్రైబ్ అనకూడదు. ఇదిగోండి, ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తా ఉంటాయి ఈ సైడ్ నుంచి వ్యూలో కనిపిస్తుంది కదా. అక్కడ భక్తులు కూడా కొంతమంది నడుచుతూ ఉన్నారు మెట్లు కాడ. ఏదో ఒకటి పెట్టండి, భక్తులు ఉన్నారు. అది రంగనాయక స్వామి టెంపుల్, నెల్లూరు ఫేమస్ రంగనాయక స్వామి టెంపుల్. అది ఇది ఇక్కడ గోపురం లాగా కనబడుతుంది కదా మీకు. ఈ గోపురం రంగనాయక స్వామి టెంపుల్. టెంపుల్ ఆనుకొని ఉన్న పెన్నా నది, నెల్లూరు బ్యారేజ్ అంటారు దీన్ని యాక్చువల్ గా. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది వన్ సైడ్ వ్యూ. ఇగో ఇది బ్యారేజ్ రోడ్ అవతలకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ దూరంగా ఉండే బ్రిడ్జ్ ఉన్నది. ఈ పొట్టోళ్ళు వీళ్ళు దూకేస్తున్నారండి. వీళ్ళు పొట్టిన వీళ్ళకి అందదు, చెప్తే వినరు. ఎందుకు వినరు? అలా దూకేస్తున్నారా ఏంటి? ఇదండి ఫ్రెండ్స్, కిందంతా
ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇద్దో అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి దారి ఉండేది ఫ్రెండ్స్. ఆ రెండు స్తంభాల మధ్యలో నుంచి కిందకి దారి ఉండేది. ఇదే రోడ్డు, పాత రోడ్డు. కింద నుంచి వెళ్ళేది అనమాట అవతల పక్కకి. ఒకవేళ బుచ్చికి అట్లా వెళ్ళాలంటే ఆ కింద నుంచి వెళ్ళేది. రోడ్డు చాలా బాగుండేది ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడు ఇదెందో బ్యారేజ్ గిరేజ్ అని చెప్పేసి కట్టేశారు వాటర్ స్టాక్ అవడానికి. బట్ నదులు ఎండిపోతున్నాయి కదా ఫ్రెండ్స్, అది కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. చూడండి అసలు నదిలాగా ఉందా, ఎందో చిన్నపాటి ఒక చిన్న ఆ జంతువుల సఫారీ లాగా ఉంటుంది. ఆ మధ్యలో పులులు సింహాలు పరిగిస్తా ఏదో వేటాడటానికి. మొన్న సినిమా చూశాను ఫ్రెండ్స్, ఆ సినిమా లాగా ఉంది ఇది. ఆ మధ్యలో ఎవరో ఫ్రెండ్స్ వదులుతున్నారు. అది మనుషులు ఎవరో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏందో నల్లగా తెల్లగా రెండు కదలుతా ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా మీకు, ఆ పెద్ద బ్రిడ్జ్. బ్రిటిష్ వాళ్ళు కట్టింది. మన కాలంలో కట్టింటే ఎప్పుడో పడిపోయిండేది. బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాబట్టి ఇంకా ఉంది. జగనన్న కట్టిన బ్రిడ్జ్ కూడా ఇదే ఫ్రెండ్స్. ఇది మంచి బ్రిడ్జ్. కనిపించేదంట అన్నగారు కట్టిందే. చూడండి రంగు మారిపోతుంది, అద్భుతంగా ఉంది. చూడండి చూడండి అసలు కలర్స్ 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 చూడండి. అసలు ఫస్ట్ మీరు కలర్స్ చూడండి, కలర్స్ చూడకుండా మాట్లాడద్దు. అసలు అద్భుతంగా ఉంది. రాత్రి అయ్యే కొద్ది సూపర్ సూపర్ సూపర్. అసలు ఈ టైంలో మీరు 5:30 తర్వాత నుంచి 7 లోపల కానీ వస్తే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ ఎంజాయ్ చేయాలి. మీరు నెల్లూరు వచ్చినప్పుడు డెఫినెట్ గా మర్చిపోకుండా అసలు ఈ ప్లేస్ కి వచ్చేసేయండి. చూస్తున్నారు పిఎస్ఆర్ బ్లాగ్ శివ్ కుమార్ జాఫర్ ఛానల్. నేను మీ శివ్ కుమార్ జాఫర్. ఈ వ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టి పడేయండి. తర్వాత చూసుకుందాం. తర్వాత నన్ను కూడా కొట్టేయండి అంట. ఎట్ట పడితే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కెమెరా. అసలు సిగ్గు లేదు, చరం లేదు నాకు. ఫ్రెండ్స్ పెద్ద ఆయన దగ్గరికి నడుచుకుంటూ పోతా ఉన్నాము. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా. గిరా గిరా తిరుగుతాంది ఫ్యాన్. అరే మనం వైఎస్ఆర్ ఫ్యాన్. అసలు ఆ బిల్డింగ్ కి పెద్ద ఆయనకి మామూలుగా లేదు. చెప్పమచ్చా. షెడ్యూల్ గిడ్యూల్ ఏం లేదు, నొక్కే అది ఏందో వెళ్ళిపోయింది అర్థం కాక విడిగా వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ బిగినర్స్. ఒకరైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 2000 3000 పెట్టి కొనే పని అయితే మేము ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం? అంత మ్యాటర్ ఉండే ఛానల్ అయితే 2-3 వేలు పెట్టుకుంటే అంత ఛానల్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? ఇంట్లో కూర్చుంటాం గమ్ముగా. 2-3 వేలతో సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం, బీర్లు తెచ్చుకుందామా, బార్లకు వెళ్దామా, ఈ థాట్లు వస్తాయి. కానీ 3000 ఉంటాయి. యూట్యూబ్ గురించి నేర్చుకుందాము అనే థాట్ ఆడొస్తుంది ఫ్రెండ్స్ మన లాంటి వాళ్ళకి. ఏంది ఫ్రెండ్స్ ఇలా చెప్పిన అర్థం కాదు. అమ్మా ఇదే ఫ్రెండ్స్ పెద్ద ఆయన. కళ్ళల్లో నీళ్లు తిప్పిచ్చేసాడు ఫ్రెండ్స్ నాకు. ఆ లైఫ్ లో ఒక రాజకీయ నాయకుడి కోసం ఏడస్తానని నేను అనుకోలేదు, కానీ ఏడ్చాను. మా ఇంటిల్లో పాది ఏడ్చాము ఆయన చనిపోయినప్పుడు. నిజంగా గ్రేట్ లీడర్. మళ్ళీ మళ్ళీ అలాంటి నాయకుడు వస్తాడు నా భూత నా భవిష్యత్ అని చెప్పేసి ఒక మాట అంటారు కదా, అది అలాంటి నాయకుడు, అంత గొప్ప నాయకుడు. అట్లాగా దాని ఫ్రెండ్స్ రోడ్డు అసలు మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్. జై జగన్ అన్న మామూలుగా చేయలేదు అసలు. మంచి ఎవరు చేసినా వాళ్ళు మెచ్చుకోవాలి ఫ్రెండ్స్, అందుకే పొగిడేనా ఆయన్ని. అసలు నెల్లూరు ప్రజలు కూడా అనుకుని ఉంటారు ఫ్రెండ్స్ ఎంత బాగా అయిపోతుంది అని చెప్పి. అసలు పెన్నా నది పక్కన ఇంత మంచి వ్యూ పాయింట్ తయారవుతుంది అని అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అంకుల్ గారికి ఎవరు అడ్డంగా దొరికేశారు ఫ్రెండ్స్. క్లాస్ పీకి చంపుతున్నాడు. ఇందాక 1 గంట సేపు నుంచి ఫ్రెండ్స్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో చెప్పనే ఉన్నాడు, తొక్కతనే ఉన్నాడు. వీళ్ళు పాపం ఫ్రెండ్స్ 4 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కూర్చొని ఏదో మాట్లాడుకుంటానే ఉన్నారు ఫ్రెండ్స్. దాని నుంచి ఒక ఫ్యామిలీ లాగా వచ్చారా. బ్యారేజ్ కనబడుతుంది కదా, చూసారు కదా ఎంత పొడిగిందో, ఎంత బాగుందో. అసలు ఆ స్కై కలర్స్ మారడమే అద్భుతం ఫ్రెండ్స్. ఈవినింగ్ సన్సెట్ అప్పుడు మాత్రం జరుగుతుంది. మామ హాయ్ చెప్పు. హాయ్ మన మనోజ్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. నేను అప్పటికే బ్రైట్నెస్ పెంచుతూ ఉన్నాను. స్టిల్
మామూలుగా లేదు ఫ్రెండ్స్, అసలు సూపర్ గా ఉంది అసలు. ఇదే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఈ సీనరీకి వచ్చి మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. మీరు యూట్యూబ్ పెడతారో స్టేటస్ పెడతారో ఎట్లా కావట్లో అట్లా ట్రై చేయండి. నాకు రీచ్ అయితే అట్లా కింద కామెంట్ పెట్టండి, మేము కూడా వెళ్ళాము ఈ వీడియో చూసిన తర్వాత అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ యశ్వంత్, ఇదో అత్త చూడు ఎట్లాంటి లొకేషన్కి వచ్చిందో. నిన్ను మాత్రం ఇక్కడికి తీసుకొని రాదురా, చూడు ఎంత బాగుందో అసలు వెనకాల. ఇట్లాంటి మంచి మంచి లొకేషన్స్ కి మీ అత్త ఒకటే వస్తుంది, నీకు మాత్రం అన్యాయం చేస్తుందిరా. అర్జున్ బొమ్మలాగే బొమ్మ పొరపాటున మంచి లొకేషన్ చూపించే చెయ్యి ఊపు అన్నాను ఫ్రెండ్స్, చెయ్యి ఆపు అనలేదని ఊపుతానే ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళే దాకా 1:30 గంటల నుంచి ఇప్పుడు చెయ్యి పని చెప్తున్నా, మాత్రం తేవడానికి వెళ్తున్నాము. ఎంతో కొంత మాత్రం తీసుకొని వస్తా, పచ్చి ప్రత్యక్ష దైవం అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ లొకేషన్ కి వెళ్ళాలి అని అనుకుంటే నెల్లూరు బ్యారేజ్ కి వచ్చేయండి. రంగనాయకపేట దగ్గర ఉంటుంది. ఇది మనం 5:30 నుంచి 6:30 లోపల ఇలా కలర్స్ మారుతాయి, తర్వాత చీకటి అయిపోతుంది, ఏం కనపడదు, అంత అంధకారం కాబట్టి మీరు తొందరగా వచ్చేసేయండి. ఈ వెనకాల కనిపించే అద్భుతమైన లొకేషన్ ని మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం నెల్లూరుకు వస్తే డెఫినెట్ గా విజిట్ అయ్యి ఫోటోలు దిగేసి వెళ్ళండి. బెస్ట్ మెమరీలా మీ లైఫ్ లో ఉండిపోతుంది. సో ఇప్పుడు దాకా ఈ సోది వీడియోని మీకు జాగ్రత్తగా చూసి పరిశీలించి విని 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 తరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్. నేను దుబ్బేస్తున్నాను, సైనింగ్ ఆఫ్ ఇన్ తెలుగు. తెలుగులో దుబ్బేస్తున్నానని, ఇంగ్లీష్ లో సైనింగ్ ఆఫ్ అంటారండి స్టైల్ గా. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు TSR Vlogs, శివకుమార్ జాషువా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గంట సింబల్ ని కొట్టి తర్వాత తర్వాత చూస్తున్నాయి ఉంటే. Bye.